గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ షార్ట్. ఇక్కడైతే మా బొడ్డోడు డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాడు అనమాట. ఈవినింగ్ టైంలో ఇచ్చి బెడ్రూమ్ చూడండి ఎంత మెస్సీగా ఉందో. ఇప్పుడు బట్టలు ఇంకా బెడ్షీట్లు కలిపి ఉన్నాయన్నమాట. బెడ్షీట్లు సపరేట్గా బట్టలు సపరేట్గా చేసి ఇప్పుడు మడత పెట్టాలి. చూడండి బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది అనమాట. ఎక్కడ అక్కడ సదిరేసాను. వచ్చేసి బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది అనమాట. సో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మా బుడ్డోడికి అయితే చాలా కోల్డ్ తగ్గిపోయింది అనమాట. బట్ కాఫ్ వచ్చేసింది, బాగా దగ్గుతున్నాడు. సో నేను వాడు అంటే కాఫ్ వచ్చినప్పుడు నేను చేసే పని ఏంటో తెలుసా, మంచి ఒక స్పూన్ తీసుకొని నెక్స్ట్ జింజర్ తీసుకొని దాన్ని దంచి కొంచెం రసం కొంచెం స్పూన్లో పిండి కొంచెం వాళ్ళకి తెలియనివ్వకుండా హనీ తీపి కోసము, ఎందుకంటే జింజర్ అనేది ఘాటుగా ఉంటుంది కదా. సో అందుకని ఇలా రెండు కలిపి ఒక స్పూనే అంతే, ఒక స్పూన్ ఆ రసం పిండి తేనె కొంచెం హనీ వేసి ఒక స్పూన్ అయితే బాబుకి అయితే పెడతానమాట. సో దానికి ఏంటంటే కాఫ్ అనేది రిలీఫ్ అనిపిస్తుంది కాఫ్కి, అందుకని ఇదిగోండి. కోసం అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేస్తాను అనమాట. నాంతదని పక్కకు పెట్టాను. ఆరెంజ్ జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట దీనికోసము. మంచి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మా దగ్గర అయితే జ్యూసర్ లేదు, సో అందుకనే చేతితోనే మెత్తగానే ఉంది, ఇలా క్రష్ అయితే చేస్తున్నాను. అలా ఉండి ఫ్రూట్స్ పోయినా కన్నా ఇలా జ్యూస్ చేసుకుని తాగితే మంచిది కదా. సో బాగానే జ్యూస్ అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి జ్యూస్ అయితే చేస్తాను, కొంచెమే ఉంది. చూడండి బీరువా లోపల కూర్చొని డోర్లు అయితే వేసుకుంటున్నాడు. ఓయ్ బయటికి రా. చూడండి వర్షం అయితే పడడానికి సిద్ధంగా ఉండండి. మా బొడ్డోడు చూడండి వర్షాన్ని పట్టుకుంటాడంట. ఇదన్నమాట వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.